శక్తి కేంద్రాన్ని చెప్పుకోవాలి. అంటే శక్తి కేంద్రం అని ఎందుకన్నానంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్థానంగా మనం దీన్ని భావిస్తాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అంటే మా పూర్వీకులు వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క పుట్ట ఇక్కడ ఉండటం, ఈ పుట్టలోటువంటి నాగేంద్రుడు ధ్యానంలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించాలి, ఎందుకంటే అప్పటి వరకు నేను నిర్మించాలనుకున్నటువంటి నాకు ఇక్కడ ధ్యానంలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించాలి అని ఆయన ధ్యానంలో కనిపించడం ద్వారా ఇక్కడ ఆలయం నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. అలాగా ఆయన ఇక్కడ ఇప్పటికీ కూడా గొప్ప విశేషం ఏంటంటే మన శక్తి తక్కువైనా కూడా ఆయన శక్తితోటి ఈ యొక్క క్షేత్రాన్ని ఈ విధంగా ఇంత అద్భుతంగా ఆయన నిర్మాణం చేయించుకున్నాడు దగ్గరుండి. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి నాగేంద్రుడు ప్రతి సోమవారం కూడా గర్భాలయంలోకి వస్తాడు. వచ్చి ఆ రాత్రి ఇక్కడ నివసించి ఉదయం వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే చాలాసార్లు ఆయన వెళ్ళటం, ఇక్కడికి రావటం, ఇక్కడ సంచరించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చూడటం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే ఒక కనుమ రోజు ఆ శివలింగానికి చుట్టుకొని ఉండటం, తలుపులు తెరిచేసరికి ఆయన ఆ విధంగా దర్శనం ఇవ్వటం కూడా జరిగిందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క నాగేంద్రుడు కొలువై ఉండటం, ఇక్కడ ఎవరైతే వారి యొక్క సంతానం లేదని బాధపడిన వారు ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తే వారికి సంతానం కలిగింది. 10 సంవత్సరాల సంతానం లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తే వారికి సంతానం కలిగింది. అలాగే దీర్ఘకాలికంగా కళ్యాణం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈ యొక్క నాగేంద్రుడికి వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తే వాళ్ళకి కళ్యాణం అయింది. కాబట్టి ఎంతో మహిమాన్వితమైనటువంటి ప్రాంతం ఈ యొక్క పుట్ట. అందుకనే ఇక్కడ వల్లీ దేవసేన సమేత షణ్ముఖుడిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు శక్తి ఎలా వచ్చింది అంటే ఇక్కడ నా పూర్వీకులు, నేను ఇక్కడికి వచ్చిన గుడి మొదలుపెట్టాక కొంతమంది మా పూర్వీకులను కలవటం ద్వారా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ పుట్ట దగ్గర ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి పాత ఇప్పటికీ అక్కడ 14వ శతాబ్దం నాటి విగ్రహాలు ఇప్పటికీ కూడా పాత నరసాపురం అంటాం అక్కడ ఉన్నాయి. ఆ విగ్రహాలు అక్కడ శివలింగం లేదు. వీరు ఆ శివలింగాన్ని తీసుకొచ్చి పుట్ట దగ్గర పెట్టడం, ఇక్కడ అప్పట్లో వాళ్ళు చిన్నగా పూజలు చేసుకోవడం, తర్వాత తరాల వారు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ పుట్టలోకి ఆ యొక్క శివలింగం మీద పుట్ట ఏర్పడడం జరిగింది. అలా ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క క్షేత్రం చిన్నారుణాచలం అనేది శైవ క్షేత్రం, శివుడు క్షేత్రం ఎలా అవుతుందో అలాగే సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా. అందుకనే ఇక్కడికి వచ్చినటువంటి వారికి కుజదోషం కానీ అలాగే కళ్యాణం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఎంతోమందికి ఇక్కడ ఆ విధంగా వారి యొక్క కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయి. అరుణాచల శివ, మీరు కూడా ఇక్కడికి రండి. చిన్న అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఈ చిన్న అరుణాచలం వస్తే అరుణాచలంలో ఏవైతే దేవతామూర్తులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ దర్శనం అవుతారు. అరుణాచల శివ.